హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పెండి టైమ్స్. నేను మీ ఫ్రెండ్ నేను స్పెండ్ మ్యాన్. నేను ఇప్పుడు మిరాయి మూవీ ట్రైలర్ కి రియాక్ట్ చేయబోతున్నాను. ఈ మూవీలో తేజ సజ్జా, రామిరెడ్డి హీరో, మంచు మనోజ్, అలాగే డైరెక్టర్ వచ్చి కార్తిక్ గడ్డమినేని, అలాగే శ్రీయాసనం కూడా ఉన్నారు అనుకుంటాను. ఒక రూమర్ కొన్నప్పుడు విన్నాను. చూద్దాం ట్రైలర్ కనిపిస్తారేమో. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. యాడ్ ఓ ఏమో అదే బర్డ్ అంత పెద్దగా ఉంది. సూపర్ న్యాచురల్ మూవీనా? పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఓకే, అయన్ మ్యాన్ అది కొడుతుంటే అయన్ మ్యాన్ లిప్స్ వస్తుంది. నువ్వు అనుకుంటున్న మనిషి అడ్రస్ నేను కాదు. యాక్షన్. ఓకే, కాదు భయ్యా, నీ దగ్గర రేపు నా దగ్గర. ఓకే, ఇప్పుడైతే ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నాడు. అసలు ఏం జరిగింది? రెస్పాన్సిబిలిటీ స్టార్టెడ్ ఆల్రెడీ. ఓ నక్షత్రమా? దయ్యమా? అదే కత్తిలో పోతుంది. ఓ బ్లాక్ మ్యాజిక్ వేరే దొరికితే గంగలో రక్తం. ఓ శ్రేయ వచ్చింది. ఐ వాజ్ రైట్. శ్రీరాముడు నడిచిన త్రేతాయుగంలో పుట్టిన ఓ ఆయుధం. ఏమో అదే ఆయుధం. నేను చేయగలనని చూడని లోకం నమ్మింది. మొత్తం జాపనీస్ చైనీస్ వైబ్స్ వస్తుంది ఇప్పుడైతే. ఇక నేను నమ్మటమే మిగిలింది. దేన్ని నమ్మాలి? అదే వాట్ ఇస్ దట్? ఓ ఏ బాహుబలి షీల్డ్ బాదే. అహం రణసిద్ధం. చైత్రయం. ఫైటింగ్ బాగుంది. ఏం చేసిన వాళ్ళం మీరంతా? ఎక్స్పీరియన్స్ వాట్స్ హ్యాపెనింగ్? ఇదే మిరాయ్. ఇదే మిరాయ్. ఏ టోటల్ సూపర్ న్యాచురల్ గా ఉందమ్మా. బ్రహ్మాస్త్రం లాంటి మూవీ చేయడానికి నీ శక్తితో పాటు నీకు సాయం అవసరమవుతుంది. ఓ ఎవరో అదే సాయంకి నాకైతే కనపడలేదు. చూపించండి అబ్బా, సస్పెన్స్ వద్దు నాకు. అట్ లాస్ట్ దే లెఫ్ట్ మీ విత్ ది సస్పెన్స్. సో గైస్, ఇప్పుడే ట్రైలర్ అయితే చూసాను. బాగానే ఉంది. ఇట్ వాజన్ ఫాస్ట్ పేస్. స్టార్టింగ్ లో కొంచెం లాగ్ అనిపించా. ఆ తర్వాత ఒక బుల్లెట్ ట్రైన్ లో ఒక స్పీడ్ లో వెళ్ళిపోయింది. ఇంకా విఎఫ్ఎక్స్ చూస్తే నిజంగానే బాగుంది. ఐ వాజంట్ రియల్లీ డిసప్పాయింటెడ్. ఇంకా మూవీని చూస్తే కాన్సెప్ట్ అయితే నాకైతే ఏమి అర్థం కాలేదు. టోటలీ బ్లాంక్. ఒకే ఒక కాన్సెప్ట్ మాత్రం అర్థమైంది నాకు. టోటలీ ఒక ట్రాన్సెండెన్షియల్ మూవీ అని, టోటలీ సూపర్ న్యాచురల్ మూవీ ఇది. మోస్ట్లీ బ్రహ్మాస్త్రం లాగా ఉండొచ్చు. లాస్ట్ లో అయితే శ్రీరాముడిని చూపించారు. ఆ క్యారెక్టర్ ప్లే చేసేది ఎవరు? ఐఎమ్ సో ఎక్సైటెడ్ అబౌట్ దట్. అదైతే నాకు లాస్ట్ వరకు ఒక మిస్టరీలానే ఉండిపోయింది. అది ఎవరో చూపించుంటే మేబీ ఐ వుడ్ హావ్ బీన్ హ్యాపీ. అదొక డిసప్పాయింట్మెంట్లో ఉండిపోయింది నాకు. దాన్ని ఏడిస్తే ఇంకా ఎడిటింగ్ అంత ఏం ఉండలేదు. విఎఫ్ఎక్స్ ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్. ఇంకా టైటిల్ కార్డ్స్ అవన్నీ వచ్చేదైతే దట్ వాస్ రియలీ నైస్. దట్ వాస్ ఆఫ్ డిఫరెంట్ క్వాలిటీ అని చెప్పాలి నేనైతే. ఇంకా ఐ గెస్ దట్స్ ఇట్ గైస్. ఆల్సో ఐ వాంట్ టు టెల్ యూ, మీకు నేను ఏదైనా వేరే మూవీ ట్రైలర్ లేకుంటే వీడియో సాంగ్స్ ఇలా దేనికైనా రియాక్ట్ చేయాలనిపిస్తే ప్లీజ్ మీరు కామెంట్ చేయండి. ఐ విల్ లుక్ అట్ యువర్ కామెంట్స్ అండ్ ఐ విల్ అప్లోడ్ అ వీడియో. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. దట్ వుడ్ బి గ్రేట్ మోటివేషన్ ఫర్ మీ. సో until then, it's a bye.